హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ మసాలా పులుసు చూద్దామండి. వంకాయ కర్రీతో ఎగ్స్ వేసి ఇలా మసాలా వేసి పులుసు పెట్టుకున్నట్లయితే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటారు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవి బాగా ఆయిల్లో చిటపట్లాడి ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకులు కొన్ని వేసుకుని అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 అరకప్పు వేసుకోండి. చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా 2-3 అలా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వంకాయల్ని కట్ చేసి తీసుకోండి. ఇలా కొంచెం లావుగా ముక్కల్ని కట్ చేసుకోండి. లావుగా పొడవుగా ఉన్నట్లయితే పులుసు కర్రీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. నేను చూపించినంత సైజులో ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని 1 కప్పులో వేసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకోండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసేసుకుందాం. వంకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకుని సాల్ట్ వేసుకోండి. ఉప్పు నీళ్ళలో వంకాయ ముక్కలను వేసుకున్నట్లయితే మనం కర్రీ ప్రిపేర్ చేసేలోపు అవి నల్లబడకుండా ఉంటాయండి. ముక్కలు తాజాగా ఉంటాయి. అలా ఉప్పు నీళ్ళలో కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా వాటర్ నుంచి తీసేసుకుని కళాయిలో వేసుకుని 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇవి 2 ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ వాటి ప్రాసెస్ కానీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను తీసుకోండి. దానిపైన ఉన్న గుళ్ళంతా కూడా ఓపెన్ చేసేసుకుని అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని తీసుకోండి. గుడ్లు ఉడికించేటప్పుడు వాటర్లో కొంచెంగా సాల్ట్ వేసుకున్నట్లయితే ఎగ్స్కి సాల్ట్ టేస్ట్ అనేది కొంచెం పట్టి ఎగ్స్ కర్రీలో తింటున్నప్పుడు చాలా బాగుంటాయండి. అలా ఉప్పు నీళ్ళలో ఉడికించండి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని చూద్దాం. మూత పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే వంకాయ ముక్కలన్నీ సాఫ్ట్గా మగ్గాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకుని కారం యాడ్ చేసుకుందాం. పులుసు కర్రీకి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కారము కూడా వంకాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు గరిటెతో కలుపుకొని ఉడికించుకోండి. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, దాని రసాన్ని తీసుకుని అలా 1 కప్పు చింతపండు రసాన్ని చక్కగా కలుపుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుని చింతపండు అంతా కూడా పులుసు అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకొని ఉడకపెట్టుకుని ఉంచుకున్న ఎగ్స్ని అలా కర్రీలో వేసేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. కొంచెంగా మెంతుల పొడి కూడా వేసుకోండి. ధనియాలని బాగా ఫ్రై చేసి గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకున్న పొడి అండి ధనియాల పొడి. అలాగే జీలకర్రను కూడా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుని పౌడర్ని స్టోర్ చేసుకున్న పొడి అది కూడా వేసుకోండి. అలాగే మెంతుల్ని కూడా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకున్న పొడి అండి. ఇలాంటి పులుసు కర్రీస్కి ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి వేసుకున్నట్లయితే కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా పులుసుకి చిక్కదనం అనేది వస్తుంది. ఈ విధంగా 3 పొడులు వేసాం కదా. ఇప్పుడు ఇంగువ కూడా వేసుకుని ఈ 3-4 కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని అలా వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండే వంకాయ
కోడిగుడ్లు మసాలా పులుసు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలోకి ఈ కర్రీని సర్వ్ చేసుకోవటమే. ఈ విధంగా వండారంటే వంకాయ నచ్చని వారందరూ కూడా చక్కగా ఇష్టంగా తింటారు. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.